రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాన్ మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ ఆది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో ఆయన శిష్య బృందం చేత బ్రహ్మోత్సవాలు నిర్వహించినందుకు ఆలయ చైర్మన్ నోముల అశోక్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి నుండి పునర్వసు నక్షత్రంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజున 108 కలశాలతో అభిషేకం జరిగిందని అర్చకులు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుండి 3 రోజుల పాటు రజితోత్సవాలు, ఆ తర్వాత 15వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయని తెలిపారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారని అర్చకులు తెలిపారు. శ్రీమన్నారాయణ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనములతో శ్రీ భూనీలా సమేత శ్రీ ఆది వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలని అదేవిధంగా పవిత్రోత్సవాలని మనం ప్రతి ఏడాది సుమారు 25 సంవత్సరాలుగా స్వామి యొక్క సేవ కింద ఇక్కడ యజమానులు భక్తులంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా 25వ బ్రహ్మోత్సవం స్వామికి ఎంతో విశేషంగా 7 రోజుల పాటు కళ్యాణోత్సవాలు, రథోత్సవాలు, అన్నదానాలు, అదేవిధంగా గరుడ సేవ, యజ్ఞాలు, ఈ విధంగా స్వామి సేవలో స్వాములంతా కూడా పరివారం అంతా కూడా వేద ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధాలను ఇక్కడ స్వామి సన్నిధిలో విన్నపం చేసి స్వామి యొక్క సేవని ఎంతో వైభవంగా ఘనంగా జరిపారు. మనం ఈ ఉత్సవాలు జరుపుకోవడం గల కారణం ఏంటి అంటే స్వామి తాను స్వీకరించిన మన కోసమే తాను స్వీకరిస్తాడు. ఉత్సూతే హర్షమితిచ తస్మాదేశ మహోత్సవ అని మనకు పాంచరాత్రాగమ శాస్త్రం తెలియజేస్తుంది. కనుక అటువంటి ఉత్సవాలు చేసిన స్వామి తాను స్వీకరించి మనల్ని ఆనందింపజేస్తాడు, మన యొక్క ఆయురారోగ్యాలను చూసుకుంటాడు. ఆ స్వామి సేవ చేస్తూ మనమంతా కూడా జయ జయధ్వానాలు పలుకుతూ స్వామి యొక్క సేవలో పాల్గొంటూ ఉంటాం. అటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఎంతో విశేషంగా ఈసారి కనుల పండుగగా రథోత్సవాలు, కళ్యాణోత్సవాలు శ్రీమాన్ అశోక్ కుమార్ శైలజారాణి దంపతులు వారు ముందుండి యాజమాన్యం వారు నిర్వహిస్తూ చక్కటి వారి పరివారంతో వారి కుమారులతో చక్కటి ఈ ఉత్సవాన్ని సుసంపన్నం చేశారు. ఈరోజు స్వామికి 108 కలశాలతో అభిషేకం జరిగింది ఆది వెంకటేశ్వరుడికి. ఈ ఉత్సవ శ్రమశాంతి కొరకు, ఎందుకంటే వివిధ సేవలు చేసి ఉన్నాం కనుక మరి శ్రమ తీరాలి అంటే 108 కలశాలతోటి ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా స్వామికి ఎంతో వైభవంగా ఎంతో ద్రవ్యాన్ని ఇక్కడ వెచ్చించి స్వామికి అభిషేకాన్ని ఇక్కడ జరిపారు. స్వామికి అలంకరణ పూర్తయి యజమానులకి ఆశీర్వచనం చేసి ఇంతటితో ఈ బ్రహ్మోత్సవాన్ని పరిసమాప్తం చేసుకుంటున్నాం. ఇదే విధంగా భక్తులంతా కూడా ఈ క్రమంలో ఈ బ్రహ్మోత్సవమే కాదు, తర్వాత వచ్చిన ధనుర్మాసము, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆది వెంకటేశ్వరుడి యొక్క కీర్తిని నలువైపులా చాటింపజేయాలి అని మనం ఆది వెంకటేశ్వరుని ప్రార్థన చేద్దాం. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ బ్రహ్మోత్సవాలు 1999లో కార్తీక మాసంలో పునర్వసు నక్షత్రంతో ప్రారంభమై ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంటే రజితోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాం. పోయిన సంవత్సరమే పుష్కరోత్సవం కూడా జరుపుకొని మళ్ళీ ధ్వజస్తంభ ప్రతిష్టతో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ఉత్సవాలు 10,000 మంది పైగా కళ్యాణం రోజున పాల్గొంటారు. అటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం విశేషంగా చాలా రజతోత్సవ కార్యక్రమంగా ముందుగా 12వ తారీఖు నుంచి 3 రోజులు పుష్కరోత్సవాలు, పవిత్రోత్సవాలు, తదనంతరం బ్రహ్మోత్సవాలని 15వ తారీఖు నుంచి 21 వరకు ఈరోజు మన బ్రహ్మోత్సవానంతర స్నపన మహాస్నపన కార్యక్రమాన్ని కూడా ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం దిగ్విజయంగా. ఈ కార్యక్రమాన్ని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క శిష్య బృందం మన శ్రీనాథ స్వామి వారి యాజ్ఞిక స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా తమ శిష్య బృందంతో నిర్వహించారు. వీళ్ళు మనం నిర్వహించడమే కాదు, ఈ కార్యక్రమానికి కావలసినటువంటివన్నీ అందించడానికి కూడా సరైనటువంటి ఇది ఉండాలి. అటువంటివి సమాయత్తమై ఏదైనా నేను ఇవ్వగలను అని ముందుకు వచ్చినటువంటి మన అశోక్ కుమార్ గారు, శైలజారాణి గారుల ఈ దంపతులు, పుణ్య దంపతులు ఈ కార్యక్రమాన్ని ముందుండి
రాత్రి పగలు శ్రమించి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూనే ఉంటాం. ప్రతి కార్యక్రమం ఇంకా విశేషంగా ఇప్పటికే చాలా మన ఏవీ నగర్ 2 అంటే ఒక విశేషమైనటువంటి స్థితి. ఆ స్థితిని మన ఆది వెంకటేశ్వరుడు సర్వదా ఎల్లవేళలా కాపాడుతూ మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇస్తారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ స్వామి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామి వారు 1999లో ప్రతిష్ఠింపబడ్డ ఈ ఆది వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇది 25వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా వేలాది మంది భక్తులతోని ఈ చాలా చక్కగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. దానికి మన ప్రధాన స్వామి యాజ్ఞిక స్వామి శ్రీనాథ స్వామి గారు, దాని తర్వాత ప్రధార్చకులు వరదాచార్యులు గారు వాళ్ళ బృందంతో చాలా చక్కగా జరిగినాయి. భక్తులు కూడా ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు, దాని తర్వాత అన్నదానాలు ప్రతిరోజు, దాని తర్వాత కళ్యాణం రోజు ఏది మన మెడికల్ క్యాంపు, దాని తర్వాత భక్తులకు బట్టల పంపిణీ, ఈ వస్త్రదానము, ఇవన్నీ చక్కగా కార్యక్రమం జరిగినది. ఇవంతా భక్తుల సహకారం కూడా చాలా చక్కగా, ముఖ్యంగా కాలనీలో ఇప్పుడు ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇల్లు కూడా కొత్తగా వస్తున్నాయి కాబట్టి అందరి ప్రజల మద్దతు, ఇక్కడ లోకల్ పోలీసు కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ అందరి కోఆపరేషన్తో చాలా చక్కగా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కాబట్టి భగవంతుడు మాకు ఇదే విధంగా ఇంకా బాగా జరిపేటట్టుగా మాకు ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పి మరి అందరికీ జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు పునర్వసు నక్షత్రంలో కార్తీక పౌర్ణమి రోజు జరిగి దాదాపు 10 రోజులుగా అంటే 12 తారీఖు నాడు జరిగినాయి. ఇవాళ 21 మధ్యాహ్నము మహాపూర్ణాహుతితోని బ్రహ్మోత్సవాలు సమాప్తం జరిగినాయి. జై శ్రీమన్నారాయణ.